ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకుని రావలను. ఇక్కడ గొర్రె పిల్ల మేక పిల్ల అని చెప్తున్నారండి. గొర్రె పిల్ల దేని సూచిస్తుంది? వినయత్వానికండి, లోబడే మనసు ఉంటుందండి, వినయం. అదేవిధంగాను మేకపిల్ల దేని సూచిస్తుంది? తిరుగుబాటు స్వభావం. వినయ స్వభావులుగా మనం ఉన్నామనుకోండి, మన వినయ స్వభావాన్ని క్రీస్తు స్వరూపంలో దేవునికి సమర్పిస్తున్న వారమనే మనం దాన్ని బలిపీఠం దగ్గర సమర్పించే వారమనే ఉండాలి. అది సాదృశ్యం. అదేవిధంగాను మనలో తిరుగుబాటు లక్షణాలు ఉన్నాయనుకోండి, లోబడిన మనసు ఉందనుకోండి, దాన్ని మనము క్రీస్తు అదే ప్రభా, ఇదిగో నా తిరుగుబాటు లక్షణాన్ని నీ కుమారుడి ద్వారా పరిష్కరించుకుని నీ కుమారునే నేను బలిగా ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ